ఈ రోజైతే దేవుడి గది మొత్తం క్లీనింగ్ చేసేసానండి. అంతా కూడా 2-3 అవర్స్ పట్టేసింది నాకు. ఎందుకంటే మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను. అంటే సామాన్లన్నీ కూడా మీరు ముందు వ్లాగ్‌లో చూస్తే అవన్నీ క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ ఒక ఆరెంజ్ క్లాత్ అయితే తీసుకురావాలండి. దీని మీద స్టిక్కర్ ఉండింది యాక్చువల్‌గా ఈ గ్రానైట్ స్టోన్ మీద. అది కూడా రిమూవ్ చేసేసాను చాలా రోజులైందని చెప్పేసి. ఇక ఆరెంజ్ క్లాత్ ఏదైనా తీసుకొచ్చి పటాల కింద వరకు పెట్టాలనుకుంటున్నాను. మీరేదన్నా ఐడియా ఉంటే ఇవ్వండి. ఈ లోపల ఈ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇట్లా పీఠం వరకు ఇట్లా వేద్దామని చెప్పేసి అనిపించింది నాకు. ఎందుకో చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి అలా వేయగానే. అండ్ ఇట్లా పాదాలు ఇవి కూడా ఉన్నాయి. నేను ఒక వెబ్సైట్లో తీసుకున్నాను, మాపూజ.com అని. ఆ వెబ్సైట్లో తీసుకున్నా ఇవన్నీ కూడా. అసలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి. భలే అనిపించింది అనమాట. పూజ గది అయితే మీకు మళ్ళీ ఇంకొకసారి వీడియో అయితే తీస్తాను కంప్లీట్గా సెటప్ చేసిన తర్వాత. సో ఇలా అంతా అలంకరించుకున్నానండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా నిజంగా. పూజ గది అంతా నీట్గా అనిపిస్తే మొత్తం డీప్ క్లీన్ చేశాను. కొంచెం అలా అలా చూపించాను అనమాట మీకు. ఎలా ఉంది ఈ వీడియో?